నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. హోంశాఖ, రవాణా, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షించారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరపాలని తెలిపారు. ఆసుపత్రుల్లో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బలోపేతంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంశాఖపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2014-19తో పోలిస్తే 2019-24 మధ్య క్రైమ్ రేటు 46.8% పెరిగిందని అధికారులు వివరించారు. మహిళలపై నేరాలు 36%, పిల్లలపై క్రైమ్ 152%, మిస్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ నేరాలు 134% పెరిగాయని వివరించారు. గంజాయి, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ కి అడ్డుకట్ట వేయాలని, టెక్నాలజీ వాడకం, పోలీస్ శాఖ బలోపేతం వంటి అంశాలపై రివ్యూలో చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా బొత్సను అభినందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు వైఎస్ జగన్ ను బొత్స కలవటంతో ఆయన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్ మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బోడి ముత్యాల నాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజు, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభ, హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్టానం లేఖ ఇవ్వనుంది. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి ప్రభుత్వం దూరంగా ఉండటంతో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్లో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు పాల్గొన్నారు. ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్య నాయుడికి శాల్వా కప్పి జ్ఞాపిక అందజేసి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడికి వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్ణాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు.
కోల్కతాలో 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనకి నిరసనగా బాపట్ల జిల్లా పర్చూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పార్టీ నాయకులు పెట్రోల్ బంకు నుంచి బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. దోషుల్ని వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోషుల్ని శిక్షించేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి అరికట్టాలి శిక్షించాలి మౌనిక దేవనాథాన్ని అందుకుని వెంటనే శిక్షించాలి మౌనిక శిక్షించాలి మౌనిక దేవనాథ్ అందుకుని వెంటనే శిక్షించాలి శిక్షించాలి మౌనిక దేవనాథ్ అందుకుని వెంటనే శిక్షించాలి మౌమిత దేవనాథ్ అనే అమ్మాయిని వెస్ట్ బెంగాల్లో కలకత్తా నగరంలో డాక్టర్ విద్య అభ్యసిస్తున్న యువతి మీద మానవ మృగాలు పాశవికంగా దాడి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన ఈరోజు భారతదేశం మొత్తాన్ని కూడా నిగరపరిచేలా చేసింది. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం అంటే ఏం చేస్తూ ఉంది లా అండ్ ఆర్డర్? వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం నిద్రపోతా ఉందా? పేదల పక్షపాతం చెప్పుకునే ప్రభుత్వం ఒక ఆడపిల్లకి, ఒక ఉన్నత విద్య చదువుతున్న ఒక ఆడపిల్లకు కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వం సామాన్య ప్రజానికానికి, సామాన్య గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఆడపిల్లకి ఏ రక్షణ కల్పిస్తారు? ఒక మహానగరంలో కలకత్తా లాంటి ఒక కాస్మోపాలిటన్ సిటీలోనే ఈ విధంగా దాడి జరిగి ఒక అమ్మాయి హత్యకు గురైతే మరి అంతకుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత లేదా? మరి ఎందుకు అంతకుల్ని పట్టుకోవడం, ఒకరిని పట్టుకున్నా ఇద్దరిని పట్టుకున్నా అని చెప్పి మీనమేషాలు లెక్కేస్తా ఉన్నాయి గవర్నమెంట్? అక్కడ ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నారు? ఏమైపోయింది మీ నిఘా వ్యవస్థలు? ఏమైపోయింది? అడ్వాన్స్ అయిపోయింది కదా మన టెక్నాలజీ. ఏం జరుగుతుంది నగరంలో అనేది తెలుసుకోవాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో భారత్ బంద్ నిర్వహించారు. మాల మహానాడు ఆధ్వర్యంలో యువకులు భారీ ర్యాలీ చేపట్టారు. వాణిజ్య సంస్థలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్ని మూసి బంద్ ని పాటించడం జరిగింది. అనంతరం కొద్దిసేపు వేమూరు మెయిన్ రోడ్ లో రాస్తారోకో చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ మదిర శ్రీనివాసరావు, చావలి మాజీ ఎంపీటీసీ ప్రవీణు, బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా దళిత సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఈ నెల 1వ తేదీన భారత అత్యున్నత న్యాయస్థానంగా పిలువబడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ అనుకూల తీర్పు. ఈ 7 సభ్యుల ధర్మాసనంలో 6:1 నిష్పత్తిలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ దీనిలోనే ఇంకొక మెలిక పెట్టింది సుప్రీంకోర్టు. అది ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాద ప్రభుత్వ సంస్థగా మారినట్లుగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. దీనిని అన్ని దళిత సంఘాలు ఖండిస్తున్నాయి. అందుకోసమే ఈ రోజున భారత్ బంద్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి క్రిమీ లేయర్ విధానం ఏదైతే ఉందో దాని అర్థం నా తోటి మాదిగ సోదరులకు తెలియలేదనుకుంటాను, లేదా దాని గురించి పూర్తిగా అవగాహన కల్పించుకోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్రిమీ లేయర్ ద్వారా ఏదైతే రిజర్వేషన్ అనే ప్రక్రియ ఉందో, ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్లు జరిగినటువంటి అవమానాలకు, అస్పృశ్యతకు, అంటరానితనానికి సంబంధించిన ఇచ్చినవే తప్ప ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చినవైతే కానే కాదు. ఈ కోటాలో ఎస్సీ రిజర్వేషన్లను క్రిమీ లేయర్ ద్వారా ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం ఎవరైనా ఒక వ్యక్తి ఉద్యోగం పొందితే ఆ వ్యక్తికి వచ్చిన ఉద్యోగాన్ని పూసిగా చూపించి ఈ మన
మిగిలిన ఆ కుటుంబంలో ఉన్నటువంటి తరతరాలుగా వారికి రిజర్వేషన్ ఎత్తివేసే ప్రక్రియ ఈ క్రిమి లేయర్ విధానం. ఏదైతే కుటుంబంలో ఒక వ్యక్తి ఒక ఉద్యోగం మాత్రమే సంపాదించవచ్చు, అది కలెక్టర్ కావచ్చు, పీఎన్ కావచ్చు. మాక్సిమం మనకి ఇప్పుడు ఉన్న ఈ రిజర్వేషన్ ద్వారానే ఎక్కువ మంది మన వారు ఏదైతే ఎస్సీలు ఉన్నారో ఎస్టీలు ఉన్నారో వీళ్ళంతా ఐఏఎస్ లో ఐపీఎస్ లో అవుతున్నారంటే దానికి కారణం ఈ రిజర్వేషనే. ఈ రిజర్వేషన్ తీసేస్తే మరలా మన ఎస్సీ ఎస్టీల బీసీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, మా ఎస్టీల పరిస్థితి అయితే మూతికి ముంద ముడ్డికి చీపురు కట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి మాది మరలా పునరావృతం అవుతుంది. దానికోసమనే ఈ రోజున అన్ని ఒక మాల సంఘాలే కాదు, అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున భారత్ బంద్ ను నిర్వహిస్తున్నాము. ఈ భారత్ బంద్ కార్యక్రమాన్ని ప్రస్తుతం వేమూరులో ప్రారంభించాము. ఈ వేమూరు నుంచి ర్యాలీగా తెనాల్లో జరుగుతున్నటువంటి తెనాలి డివిజన్ దళిత సంఘాల జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ కూటమికి సంఘీభావం తెలపడానికి ఇక్కడ నుంచి తెనాలి బయలుదేరి వెళ్ళడం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా శాంతియుతంగా. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఈ రోజు 21వ తేదీ బుధవారం భారత్ బంద్ కి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు దళిత సంఘాలు, సేవా సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు చెరుకుపల్లి మండల ప్రాంతంలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో పలు జిల్లాల్లో బంద్ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ కి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్ లో మానవహారాన్ని ఏర్పరిచి ధర్నా చేస్తూ నిరసన తెలిపారు. రక్షించాలి భారత రాజ్యాంగాన్ని, పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగించాలి 341 ఆర్టికల్ని, కొనసాగించాలి 341 ఆర్టికల్ని, కొనసాగించాలి 341 ఆర్టికల్ని, కొనసాగించాలి 341 ఆర్టికల్ని, కొనసాగించాలి. ఓకేనా? డిస్టర్బెన్స్ 19 భావరత్న సూచనలో దాని ప్రకారం 21 జీవించే హక్కుని ఈ దేశంలో ఉన్నటువంటి మనవాద రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పాలక ప్రభుత్వాలు, మనవాద కబంధ రాష్ట్రంలో ఉన్నటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ కూడా భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే పాలక ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నిస్తా ఉన్నారో, మనవాదాన్ని దగ్గరిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులుగా ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క భవితవ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ద్వారా క్రిమి లేయర్ని అమలు చేయొచ్చు, రాష్ట్రాలకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉపకులాల వారీగా వర్గీకరించినటువంటి హక్కు ఉందని చెప్పేసి సూత్రాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన రాజకీయ పార్టీలు, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, బహుజన రాజకీయ పార్టీలు ఈ రోజు భారత బంద్కు పిలిపించాయో, ఆ పిలుపులో భాగంగా మేము బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి మండల కేంద్రంలో ఈ రోజు పెద్ద ఎత్తున విద్యా సంస్థలను, వ్యాపార సంస్థలని, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మేము ఈ రోజు బంధు నిరసన కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. సోదరులారా, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశం నుంచి పారద్రోలాలని చెప్పేసి, రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కుట్ర బంతా ఉందో, ఈ కుట్రలన్నింటినీ అంబేద్కర్ గారి వారసులుగా మేము ఛేదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా మా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా అప్పీలుకి వెళ్ళినాయి. భవిష్యత్తులో ఈ రోజు చేపట్టేటువంటి బంధులే కాకుండా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమం నిర్మించడానికి అంబేద్కర్ గారి వారసులుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జేబీఎంరావు భారత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మరి చెరుకుపల్లి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇప్పుడు దాకా ధర్నా చేయడం జరిగింది. మరి యొక్క మాలా మాదిగల్ని విడదీయాలని చెప్పి నరేంద్ర మోడీ కంకణం కట్టుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని, మరి జడ్జిల్ని ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టుగా జడ్జిమెంట్లు ఇస్తూ మరి ఎస్సీ ఎస్టీల్ని మోసం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో అణగదొక్కే విధంగా ఎస్సీ ఎస్టీలు అందరూ చేస్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్లు కల్పించడానికి కాకుండా వ్యతిరేకంగా
57 కులాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ యొక్క తీర్పుకి నిరసనంగా జేపీఎంరావు పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి మేము ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అదే విధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పేసి జేబీ భారత్ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగం మీద దాడులు, అదే విధంగా డివైడింగ్ రూల్ విభజించి పాలించనే విధంగా చేస్తుంది. ఈ యొక్క వర్గీకరణను సమీక్ష చేసి ఆకపోతే బీజేపీ ప్రభుత్వంకి 1818లో పూణే గ్రామంలో జరిగిన భీమే గోరేగం అనే యుద్ధం మళ్ళీ భారతదేశం రిపీట్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క జేబీ భారత్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను. 500 మహర్ సైన్యం 27,000 మందిని ఓసకోత కోసిన ఘనత మహర్ సైన్యానికని అది రిపీట్ చేయకూడదని చెప్పేసి మోడీ మాత్రం ఇది వెనక్కి తీసుకోకపోతే హిస్టరీ. బాపట్ల జిల్లా చీరాలలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బంద్ని మాలల రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్, సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు కంచెల చిట్టిపాపు, దేవరపల్లి పాపురావులు మీడియాతో మాట్లాడారు. అనేది ప్రధానం కాదు, ఇది అగ్రవర్ణాలు దళితులను విడగొట్టి ఓటు బ్యాంకుగా చేసుకోవాలని వాళ్ళు పోరాటం చేస్తూ 54 ఏం చెప్తుందంటే 54 ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎస్సీ వారికి ఎడ్యుకేషన్ తీర్పును దళిత వర్గాలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే క్రిమినల్ అనేది 341 ఆర్టికల్ను తీసుకొచ్చేసి రాజ్యాంగం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసే కుట్రపూరితంగా మన మోడీ గారు చేస్తున్న కుట్రలో భాగంగా క్రిమినల్ చట్టం చెప్పేసారంటే ఒక క్లాస్ 4 ఎంప్లాయీ ఒకసారి రిజర్వేషన్ కానీ వర్తిస్తే మరి ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు కూడా విలీనం అయిపోతారు. కాబట్టి ఈ క్రిమినల్ చట్టాన్ని 341 ఆర్టికల్ని తొలగించాలని చెప్పేసి వర్గాలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ క్రమంలోనే మరి ఈరోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాక 112 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మరి రాష్ట్రపతి గారికి మరి తీర్మానం చేసి వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఈ క్రిమినల్ సిస్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగి వాళ్ళ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి యావత్ భారతదేశం మొత్తం కూడా చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా మానవులు కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మరి ఈ సిస్టాన్ని మొత్తాన్ని తీసేయాలని చెప్పేసి అనేది భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి జాతులైనటువంటి ఎస్సీ ఎస్టీలకి ఒక రిజర్వేషన్ కల్పించారు భారత రాజ్యాంగం. అయితే ఈ దేశంలో దళిత ఉద్యమం ఉవ్వెత్తునలేసి కాంశీరావు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి యొక్క రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో అది చూసిన మనువాద పార్టీలు వీళ్ళకంతా ఐక్యతగా ఉంటే మరి రాజ్యాన్ని కోసం వస్తారు వాళ్ళు, ఈ రాజ్యం మనమే పరిపాలించాలి, వాళ్ళు మన పాలితులుగా ఉండాలి తప్ప వాళ్ళు మనకి ఓటు బ్యాంక్ అనే ఉండాలనే ఉద్దేశంతో మాలామాదిరిని రెండుగా చీల్చి మరి వర్గీకరణ పేరుతోటి జగజ్జీవన్ రావు అనేటువంటి ఒక దళితుడు అతను ఏనాడు కూడా దళిత సంక్షేమం కోసం కానీ దళితుల కోసం పాటు పడ్డటువంటి పరిస్థితి లేదు. మరి భారతదేశంలో ఆయన విగ్రహాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ కూడా ఆయన విగ్రహాలు లేవు. మరి ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా దేశ నాయకుడిగా చిత్రీకరించి చంద్రబాబు నాయుడు వర్గీకరణ క్రియేట్ చేసి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్ సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఆ క్రమంలోనే క్యూములేరియర్ సిస్టమ్ అనేది ఒకటి తెచ్చారు. క్యూములేరియర్ అంటే ఒకసారి ఉద్యోగం పొందితే వాళ్ళకి మరి ఉద్యోగం ఇవ్వరని. అయితే ఒక స్కావెంజర్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ ని బాపట్ల జిల్లా పర్చూరు మండల కేంద్రంలో మాలల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని పాఠశాలలు, దుకాణాలు మూసివేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి జోహార్ అంబేద్కర్ జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ బొమ్మల సెంటర్ సీసీలో మానవహారం ఏర్పడి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఎస్సీల్లో చీరికలు తేవటం ద్వారా పెత్తందారుల లాభపడాలని చూస్తున్నారని ఆరోపించారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఈ బంద్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, వ్యాపారులు మరియు విద్యా సంస్థలు, ప్రజలందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని మనవి చేస్తూ 21 వీళ్ళ మధ్య శిక్ష పెట్టాలి. మనం లబ్ధి పొందాలనేటువంటి సంకల్పంతో మధ్య తీరిక తెచ్చి వీళ్ళని నిర్వీర్యం చేసి వీళ్ళని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనలు వచ్చేసేటువంటి ప్రయత్నం. వీళ్ళని దళిత కులాలు అందరూ సోదరులే, అందరం కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం. అందరూ కూడా నాలుగు మాటలు కలిసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.